ఇక విద్యారంగంలో డిజిటల్ విప్లవం న్యూ పాత్ యాప్ ఆవిష్కరణ విద్యారంగంలో సరికొత్త డిజిటల్ విప్లవానికి ఇండోస్ ఇన్నోవేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నాంది పలికింది. పాఠశాలల సమగ్ర నిర్వహణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆల్ ఇన్ వన్ స్కూల్ మేనేజ్మెంట్ న్యూ పాత్ యాప్ ను సంస్థ కుకట్పల్లి అడ్డగుట్టలోని నందకం బ్యాంకుట్ హాల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘ రాష్ట్ర అధ్యక్షులు చైతన్య విద్యానికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మరియు వ్యవస్థాపకుడు శివరాత్రి యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై న్యూ పాత్ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యాన్ని ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చారు. ఇక స్కూల్ బస్ లైవ్ ట్రాకింగ్, విద్యార్థుల హాజరు, ఫీజుల వసూళ్లు, లెజర్ట్ అకౌంట్స్ నిర్వహణ వంటి సేవలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక 24/7 ఏఐ సపోర్ట్ ఫీచర్ ద్వారా విద్యార్థులు బయటి యాప్ల అవసరం లేకుండా సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవడంతో పాటు సందేహాలను వెంటనే నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు బోర్డు పరీక్షల కోసం గత 10 ఏళ్ల ప్రశ్నాపత్రాలను విశ్లేషించి కొత్త మార్క్ టెస్టులను రూపొందించే ప్రత్యేక ఏఐ ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పాఠశాలల రోజువారీ కార్యకలాపాలను తల్లిదండ్రులు నేరుగా పర్యవేక్షించేలా విద్యార్థుల ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలాగా న్యూ పాత్ యాప్ పనిచేస్తుందంటూ సంస్థ ప్రతినిధులు తెలిపారు. హాయ్, వెల్కమ్ టు ఇండస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మా కంపెనీ న్యూ పాత్ అనే స్కూల్ యాప్ ఈఆర్పి ప్లాట్ఫామ్ని తయారు చేసింది. ఈ వన్ టైమ్ స్కూల్ యాప్ అనమాట. ఫ్రమ్ స్టూడెంట్ లాగిన్ టు పేరెంట్ లాగిన్, టీచర్ లాగిన్, ఫైనాన్షియల్ లాగిన్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఇంటూ వన్ ప్లాట్ఫామ్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్. అన్ని ప్లాట్ఫామ్స్ అన్నీ కలిసి ఒకటే దాంట్లో పెట్టాము. డిఫరెంట్ అనేది ఏం లేదు. ప్రతి ఒక్కటి మనం కంప్లీట్ చేసేది స్టూడెంట్స్ బస్ ట్రాకింగ్ కావచ్చు, స్టూడెంట్ అటెండెన్స్ కావచ్చు, స్టూడెంట్ లెర్నింగ్ ప్యాటర్న్స్ కావచ్చు. ఏఐ అనేది మొత్తం అన్నింటినీ ట్రాక్ చేసి మీకు రిపోర్ట్స్ ఇస్తుంది. స్కూల్స్ వాళ్ళకి లెడ్జర్ ఉంటుంది, ఫీజ్ కలెక్షన్ ఎలా వస్తుంది, నెక్స్ట్ దాని మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఖర్చు అవుతాయి అనేది ఎవ్రీథింగ్ అనేది వన్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. విత్ ఏఐ లెర్నింగ్ అనమాట. ఏఐ లెర్నింగ్ దీంట్లో 24/7 ఎనేబుల్గా ఉంటుంది స్టూడెంట్స్కి. ఆ స్టూడెంట్ ఏది ఎనేబుల్ చేసుకుంటాడో, ఏ టాపిక్ అర్థం కాలేదో ఇంటికి వచ్చాక ఫోన్ తీసుకొని మన యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఏఐ ఇంటిగ్రేషన్, చాట్‌జీపీటీ అవసరం లేదు, ఓపెన్ దేనికి మనీ ఖర్చు పెట్టే అవసరం లేదు. మన యాప్లోనే విత్ ఇంటిగ్రేషన్స్ ఏ సబ్జెక్ట్ రాలేదు ఆ సబ్జెక్ట్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇస్తుంది, నేర్చుకోవచ్చు. దాని తర్వాత అదే మాక్ ఎగ్జామ్ తీసుకుంటుంది. పెట్టిన ఎగ్జామ్ నేర్చుకున్న టాపిక్ మీద మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ తీసుకుంటుంది. దానివల్ల వాళ్ళకి మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. నేర్చుకుంది కరెక్టా కాదా, అవుతుంది కరెక్టా కాదా అనేది. దాని తర్వాత మళ్ళీ ఈ బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లైక్ 10th 9th కావచ్చు, ఇంటర్ కావచ్చు, వాళ్ళ ఎగ్జామ్స్ అందరికీ క్వశ్చన్ పేపర్స్ అనేది లాస్ట్ 10 years ప్యాటర్న్స్ అన్నిటిని అనలైజ్ చేసి బెస్ట్ వచ్చే ఫార్ములాస్ అవి, ఏ హార్డ్నెస్ వస్తున్నాయి పేపర్స్ వల్ల, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది గ్యాప్స్ అనేది చూసుకొని అది కొత్త పేపర్ని తయారు చేస్తుంది అనమాట. ఫర్ ద మాక్ మనం నేర్చుకోవడానికి కొత్త ప్రతిసారి కొత్త క్వశ్చన్ పేపర్ ఇస్తుంది, నాట్ రిపీటెడ్ క్వశ్చన్స్. అట్లా చాలా క్వశ్చన్స్ మ్యాథ్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఏదైనా సరే డిఫరెంట్ అప్రోచెస్లో దాన్ని సాల్వ్ చేసేసి యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్ అన్నట్టు మీ అకాడమిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. బెస్ట్ స్టూడెంట్ అంటే ఇన్ ద సెన్స్ ఇలా రేపు ఉన్నదాన్ని 10% నువ్వు ఎలా పెంచుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ అకాడమిక్ ప్రెజెన్స్ అనేది పెంచుకోవడము అండ్ విత్ ఇంటిగ్రేషన్ విత్ ఆల్ ద థింగ్స్. స్కూల్ ట్రాకింగ్ కావచ్చు, అటెండెన్స్ ట్రాకింగ్ కావచ్చు, టీచర్ ట్రాకింగ్ కూడా ఉంటుంది దీంట్లో. మళ్ళీ ప్రిన్సిపల్ మేనేజ్మెంట్కి లాస్ట్ మూమెంట్ దాకా అకాడమిక్ అయిపోయిందా లేదా, ఏదైనా ఇష్యూస్ జరుగుతున్నాయి అనేది చాలా చూస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం కూడా ఇక్కడ డే టు డే అనేది అప్డేట్ ఉంటుంది. ఈరోజు ఈ క్లాస్ జరిగింది, ఈ క్లాస్లో ఇంత పెండింగ్ ఉంది అనేది కూడా ప్రిన్సిపల్కి మేనేజ్మెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడ అప్రూవల్ అయినాకనే సెకండ్ క్లాస్ అనేది ఉంటుంది. ఎందుకు జరిగింది అనేది రిమార్క్స్ అనేది రాయాల్సి వస్తుంది అన్నమాట. టీచర్ హ్యాస్ టు బి దేర్. ఒకరోజు టీచర్ రాలేదు, ఇంకో టీచర్ వచ్చి ఆ క్లాస్ని తీసుకుంది. అది కూడా పేరెంట్స్కి విజిబిలిటీ అనేది ఉంటుంది, మేనేజ్మెంట్ విజిబిలిటీ ఉంటుంది, పేరెంట్స్ ఉంటుంది. మా సింపుల్ నీ పాత్ అనేది ఏంటిదంటే బ్రిడ్జ్ బిట్వీన్ స్కూల్ అండ్ పేరెంట్.